అందరికీ స్వాగతం. ఈరోజు తెలుగు వ్యాకరణంలో భాగంగా అర్థాలంకారాల గురించి చెప్పుకుందాం. అందులో ముఖ్యంగా 3 అలంకారాలు. 1 ఉపమాలంకారం, 2 ఉత్ప్రేక్ష అలంకారం, 3 రూపకాలంకారం. దీనికి ముందుగా మనం శబ్దాలంకారాలు ఒక 2 వీడియోలు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగా ఇది. ఈ అలంకారాల గురించి నేర్చుకునేటప్పుడు ఉపమాలంకారం గురించి నేర్చుకునేటప్పుడు ఒక 4 అంశాల మీద మనం అవగాహన కలిగి ఉండాలి. 1 ఉపమానము, ఉపమేయము, ఉపమవాచ్యకము, సమాన ధర్మము. ఈ మొదలు చెప్పినటువంటి ఉపమానము, ఉపమేయం అనేది ఉపమాలంకారానికి, ఉత్ప్రేక్ష అలంకారానికి, రూపకాలంకారానికి కూడా ప్రాథమికంగా పాత్ర వహిస్తాయి. తర్వాత ఉపమా వాచ్యకము, సమాన ధర్మం అనేవి ఉపమా అలంకారంలో మాత్రమే మనం గుర్తించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 4 విషయాల గురించి మనం చెప్తాం. ఉపమానం అంటే మామూలుగా చెప్పాలంటే ఉపమానం అంటే ఉదాహరణగా తీసుకున్నది అని అర్థం. ఉపమానం అంటే ఉదాహరణగా తీసుకున్నది అంటే మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ తెలుసుకోవాల్సిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు తెలిసిన విషయాన్ని ఏదైతే తీసుకుంటామో దాన్ని ఉపమానం అంటాము. అంటే ఒక విషయాన్ని తెలుసుకునే ముందు మనకు తెలిసిన విషయం ద్వారా తెలుసుకోబోయే విషయాన్ని అర్థం చేసుకుంటాము. అలా తెలుసుకోబోయేదాన్ని ఉపమేయం అంటాము, తెలిసి ఉన్నదాన్ని ఉపమానం అంటాము. తెలుసుకోబోయేదాన్ని ఉపమేయం అంటాము, తెలిసి ఉన్నదాన్ని ఉపమానం అంటాము. ఇప్పుడు 2 వస్తువుల మధ్య పోలిక చేసి ఏ వస్తువు ఎలా ఉందో అని మనం ఆలోచించేటప్పుడు ఆ తెలుసుకుపోయే వస్తువు ఉపమేయము, ఏ వస్తువు ద్వారా మనం దాన్ని తెలుసుకుంటున్నామో ఆ వస్తువు ఉపమానము. ఇప్పుడు ఉదాహరణకి మనం వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు ఉపమాలంకారాన్ని చెప్దాం. ఉపమాలంకారంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 4 అంశాలు కీలకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపమానము, ఉపమేయము, ఉపమవాచ్యకము, సమాన ధర్మము. ఇప్పుడు ఉపమాలంకారానికి పోలిక అనేది ప్రధానము. పోలిక అంటే ఉపమేయము ఉపమానం మధ్య పోలిక జరుగుతుంది. అంటే ఉపమానంలో ఉన్న ధర్మాన్ని ఉపమేయంలో ఉన్న విషయంతో పోలుస్తున్నాం. అంటే ఇందులో ఉన్న గుణము దీంట్లో ఉన్నట్టుగా చూపిస్తున్నాం. ఉదాహరణకి చూడండి, జ్ఞానము జ్యోతి వలె ప్రకాశిస్తుంది. జ్ఞానము జ్యోతి వలె ప్రకాశిస్తుంది. ఇక్కడ జ్యోతి అనేది మనకు తెలిసింది. జ్యోతి అంటే కాంతిని వెదజల్లేది, కాంతిని ఇచ్చేది. ఈ కాంతి ఇవ్వడం ద్వారా మనకు జీవితానికి దారి కనిపిస్తుంది. అలా ఈ జ్యోతికి ఉన్నటువంటి ప్రకాశించే గుణము జ్ఞానానికి ఉందని తెలుసుకుంటున్నాము. అంటే జ్ఞానము జ్యోతి వలె ప్రకాశిస్తుంది. జ్ఞానము జ్యోతి వలె ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనం పోలిక ఎక్కడ జరిగిందంటే జ్యోతితో జ్ఞానాన్ని పోల్చుకుంటున్నాం. అంటే జ్యోతి ద్వారా జ్ఞానం కూడా ఎటువంటి వెలుగునిస్తుందో తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇది ఉపమేయము, జ్యోతి ఉపమానము. ఇక ఉపమవాచ్యకము, వలె అనేది ఉపమవాచ్యకము. ఉపమావాచ్యకాలు అనేవి వలె, లాగా, వంటి, విధము, భంగి, తీరు, ఊలే, పోలే, ఈ విధమైనటువంటి వాచ్యకాలని ఉపమా వాచ్యకాలు అంటాము. పరీక్షల్లో ఇచ్చిన వాక్యంలో ఇప్పుడు చెప్పినటువంటి లాగా, లా, వంటి, విధము, పోలే, ఓలే, భంగి, రీతి ఇలాంటి పదం ఉంది అంటే ఖచ్చితంగా ఉపమాలంకారమే. మనం గుడ్డిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక సమాన ధర్మము, జ్యోతిలో ఉన్నటువంటి ప్రకాశించే గుణము జ్ఞానములో కూడా ఉండడం వల్ల ఇది కూడా ప్రకాశిస్తుంది. జ్ఞానం కూడా ప్రకాశిస్తుంది. జ్ఞాన ప్రకాశం వల్ల జీవితానికి దారి కనిపిస్తుంది. జ్యోతి ప్రకాశించడం వల్ల మనకు ముందు దారి కనిపిస్తుంది. జ్ఞానములో ఉండేటువంటి ప్రకాశించే గుణం వల్ల మనకి జీవితానికి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రకాశిస్తుంది అనేది జ్యోతిలోను జ్ఞానంలోనూ ఉంది. దీన్ని సమాన ధర్మం అంటాము. ఈ విధంగా మనం ఉపమా అలంకారాన్ని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనందరికీ తెలిసింది, సీతముఖము చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. చంద్రబింబం అందరికీ తెలుసు. చంద్రబింబం ఎంత వెన్నెలతో ప్రకాశిస్తుందో అందరికీ తెలుసు. కాబట్టి అందులో ఉన్నటువంటి గుణము సీతముఖంలో ఉంటుంది అని చెప్పడమే ఇక్కడ ఉపమాలంకారం అన్నమాట. ఈ విధంగా సీతముఖము ఉపమేయము, చంద్రబింబము ఉపమానము.
ఈ విధంగా మనం ఉపమా అలంకారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఉపమా అలంకారం చెప్పుకుంటే, ఉపమానానికి ఉపమేయానికి మధ్య పోలిక జరిగితే దాన్ని ఉపమాలంకారము. ఉపమానానికి ఉపమేయానికి మధ్య పోల్చి చెబితే ఉపమాలంకారము. ఇక ఉత్ప్రేక్ష అలంకారము. ఉత్ప్రేక్ష అలంకారానికి ప్రధానమైనది ఊహ. ఊహ ఏంటంటే ఉపమానంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఉపమేయంలో ఊహించి చెప్పుకుంటాం. ఉపమానంలో ఉన్న ధర్మాన్ని ఉపమేయంలో ఊహించి చెప్పుకుంటే ఉత్ప్రేక్ష అలంకారము. ఉపమానంలో ఉన్న ధర్మాన్ని ఉపమేయంలో ఊహించి చెప్పుకుంటే ఉత్ప్రేక్ష అలంకారం. ఇక్కడ జ్ఞానము జ్యోతియా అన్నట్టు వెలుగుతుంది. జ్ఞానము జ్యోతియా అన్నట్టు వెలుగుతుంది. ఆ ఏనుగు నడకొండయా అన్నట్టు ఉంది. ఆ చెరువు సముద్రమా అన్నట్టు కనిపిస్తుంది. ఈ విధంగా ఊహించుకుంటే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాము. చాలా సింపుల్ గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఊహ ప్రధానమైనది ఉత్ప్రేక్ష, పోలిక ప్రధానమైనది ఉపమాలంకారము. ఈ విధంగా జ్ఞానము జ్యోతి అన్నట్టు వెలుగుతుంది. సీతముఖం చంద్రబింబమా అన్నట్టు మెరుస్తుంది. సీతముఖం చంద్రబింబమా అన్నట్టు ప్రకాశిస్తుంది. ఈ విధంగా మనం ఈ ఉత్ప్రేక్ష అలంకారాన్ని చెప్పుకోవచ్చు. సంసారము సాగరమా అన్నట్టు భయాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా మనం ఉత్ప్రేక్షను మనం చెప్పొచ్చు. ఉత్ప్రేక్షకు ఊహ ప్రధానం. తర్వాత రూపకలంకారం. ఈ రూపకలంకారానికి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, ఉపమానములో ఉన్న ధర్మాన్ని ఉపమేయములో ఆరోపించి చెబితే దాన్ని రూపకలంకారం అంటాము. ఉపమానంలో ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి చెబితే రూపకలంకారం. దీన్ని ఇంకోలాగా సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఉపమేయాల మధ్య భేదం ఉన్నా లేకుండా చెప్పడం. ఉపమేయాల మధ్య భేదం ఉన్నా లేకుండా చెప్పడం. ఆ విధంగా ఇక్కడ చూడండి, భేదం ఉన్నా లేకుండా ఎలా చెప్తున్నామంటే, ఇక్కడ రెండు విధాలు. ఉపమానంలోని ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించడము, ఉపమేయం మధ్య భేదం ఉన్నా లేకుండా చెప్పడం. మనం రెండు విధాలుగా చెప్పుకుందాం. ముందు గుణాన్ని ఆరోపించి చెప్పడం. ఉపమానం జ్యోతిలో ఉన్నటువంటి ప్రకాశించే గుణము, ఈ ప్రకాశించే గుణము జ్ఞానంలో ఆరోపించుతున్నాం అన్నమాట. అంటే జ్ఞానము, ఈ జ్యోతి వెలుగునిస్తుంది. ఆ వెలుగు జ్ఞానంలో కూడా ఉండడం వల్ల ఈ జ్ఞానమే జ్యోతి అంటే ఈ జ్యోతిలో ఉన్నటువంటి ప్రకాశించే గుణం జ్ఞానంలో ఉన్నట్టుగా అదే జ్యోతిగా చెప్తున్నాం అన్నమాట. అలా ఆరోపించి చెప్పడం. ఇక్కడ అభేదంగా చెప్పడం ఏంటంటే, జ్ఞానం వేరు జ్యోతి వేరు. కానీ ఇక్కడి పదం ఏం చెప్తుంది? జ్ఞాన జ్యోతి, జ్ఞానమే జ్యోతి అలా చెప్తుంది. ఒకసారి వాక్యం చదువు. జ్ఞాన జ్యోతి జీవితానికి దారి చూపుతుంది. జ్ఞానమనిది జ్యోతి, జ్ఞానమే జ్యోతి. అంటే జ్ఞానం వేరు జ్యోతి వేరు. కానీ మనం ఏం చెప్తున్నాం? జ్ఞానమే జ్యోతి. ఇక్కడ జ్యోతి ఏంటి? జ్యోతి అంటే జ్ఞానం. అందుకు అంటే ఇందులో ఉన్నటువంటి ధర్మాన్ని దీంట్లో చూపించుతున్నాం అన్నమాట. ఈ ఉపమానంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఉపమేయములో చూపించి ఈ ఉపమేయమే ప్రధానంగా చెప్తున్నాము. అందుకు దీన్ని ఆరోపించి చెప్పడము, అభేదంగా చెప్పడం అంటాము. ఈ విధంగా ఈ ఉపమేయాల మధ్య భేదం ఉన్నా లేకుండా చెప్తే దాన్ని రూపకలంకారము. ఈ సీతముఖం చంద్రబింబమే అయి ఉంటుంది. అలా సంసార సాగరం ఈదడం బహు కష్టం. చూడండి, ఇక్కడ సంసార సాగరం అనేది 3 అలంకారాల్లో ఒకసారి చెప్తాను. ఉపమాలంకారంలో సంసారము సాగరం వలె భయాన్ని కలిగిస్తుంది. ఉపమాలంకారం. సంసారం సాగరమా అన్నట్టు భయాన్ని కలిగిస్తుంది. ఉత్ప్రేక్ష అలంకారం. సంసార సాగరం ఈదడం బహు కష్టం. అంటే సంసారమే సాగరం. ఈ విధంగా
ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపక అలంకారాలని మూడింటిని ఒకేసారి నేర్చుకోవడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 అలంకారాలు ఒకేసారి చాలా సులువుగా అర్థమవుతాయి. ఆ విధంగానే వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని గమనించుకుంటూ మన పరీక్షల్లో తప్పులు లేకుండా మనకు కావలసినటువంటి మార్కులు పొందే విధంగా మనము సమాధానాల్ని రాయగలుగుతాము. ఈ విధంగా మళ్ళీ ఒకసారి 3 అలంకారాలని చెప్పుకుంటూ ఈ క్లాస్ ని ముగిద్దాం. ఒకటి ఉపమాలంకారము. ఉపమానానికి ఉపమేయానికి మధ్య పోలిక చేస్తే ఉపమాలంకారం. ఉపమానంలోని ధర్మాన్ని ఉపమేయములు ఊహించి చెబితే ఉత్ప్రేక్ష. ఉపమేయాల మధ్య భేదం ఉన్నా లేకుండా చెబితే రూపకం. ఈ విధంగా ఈ 3 అలంకారాలు నేర్చుకోండి. తర్వాత క్లాసులో మరి 3 అలంకారాలు ఉన్నాయి, వాటితో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. ఈ ఛానల్ ను మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకుముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. జై హింద్.